జై మాంకాల్ భైరవ్, హరహర మహాదేవ్. గెలుపు మనం ఎంత ముందుకు పోయినా కానీ గెలవనివ్వరు. ఆ గెలుపు ఏదానికైనా మనం ఏ పని చేసినా మనం ముందుకు పోదామంటే మన పక్క పంటే ఉంటాడు. అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భార్య కావచ్చు, బంధువులు ఎవరైనా సరే మనల్ని గెలవనియరు, ముందుకు పోనీయరు. ఎందుకు? మనం చేసే విధానము, మనం ఏం చేస్తున్నామో, మనం ఎందుకు ఏ పని మొదలుపెట్టినా ముందుకు పోనీయకపోవడం ఎందుకు అడ్డుపడుతుంది అంటే అక్కడ ఉన్న తత్వం అసలుంటిది. తత్వమసి అంటారు దాని తత్వమసి అని దాని గురించి నీకు చెప్పాలంటే నేను దాని విషయం గురించి మొత్తం వివరించి చెప్తా. ఎందుకంటే ఇక్కడ భార్య అనేది కూడా ఉన్నది కదా. నేను ఏ విధానం మొదలుపెట్టినా భార్యనే కదా, మరి నాకు ఇక్కడ అని నీకు ప్రశ్న వస్తుంది. అక్కడ చెప్తా దాని గురించి. మనం ఏ పని మొదలుపెట్టినా, ఎందుకంటే అక్కడ ఉన్నది నెగిటివ్. మనము పని మొదలుపెట్టినప్పుడు వీడు ఈ పని మొదలు పెడతాడు అనే విషయం వాడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి తెచ్చి భార్య కాదు, అన్నగానిక తమ్ముని కానీ నీ గెలవనీయకుండా ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు చాలా ఫాస్ట్, నువ్వు ఏ పని మొదలుపెట్టినా అవుతుంది, సక్సెస్గా చేస్తావు, గెలుస్తావు. ఏ పని పెట్టినా 4 రూపాయలు అయినా కానీ 10 రూపాయలు పెట్టినామనుకో దాన్ని 100 రూపాయలు చేసేంత కెపాసిటీ నీ దగ్గర ఉంటుంది. దాన్ని గెలవనీయకుండా నువ్వు ఓడగొడితేనే కదా వాళ్ళు ఆ విధానంగా నీ ఇంటి మీద పడి నీ ఇంట్లోని మొత్తం విధి విధానం చేంజ్ చేసి నేలమట్టం చేస్తారు. ఇది ఏడగనబడుతుంది అంటే మనసు లోపల నుంచే చేస్తారు. మనిషికి మీద ఈ విధానంగానే చేసేస్తారు. అది చేసేసినప్పుడు మన దృష్టి అనేది ఏమవుతుంది, ఇక పోనీయకుండా అడ్డుపడుతుంటుంది అన్నట్టు. అడ్డుపడ్డప్పుడు నువ్వు ఫెయిల్ అవుతుంటావు. అక్కడ ఫెయిల్ అయ్యి ముందుకు పోలేకపోతావు. ఇక నువ్వు ఎంత ఏ పని చేయి, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టు, అక్కడ ఒక వ్యవస్థ మీద 1 కోటి రూపాయలు పెట్టి నువ్వు పని చేస్తామంటే చేయరాదు. ఆ 1 కోటి రూపాయలు అక్కడనే ఇంకా మళ్ళీ లేవలేవు. అప్పుడు జాగలు, భూములు అన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీలో ఉన్న శక్తిని మొత్తం పడగొడతాడు. అటువంటి దౌర్భాగ్యంగా తయారైంది ఇప్పుడు. ఆ విధానమే అట్లుంది. ఈ విధానంగా మాట్లాడినా అంటే అదే విధానంగా మాట్లాడవలసి వస్తుంది మరి. ఎందుకంటే చేసే విధానమే అట్లున్నది. ఎందుకంటే నువ్వు నీ కొరకు నువ్వు బతుకుతున్నావు కదా, నీ విధానం నువ్వు చేసుకుంటున్నావు కదా, అక్కడ వేరే వాళ్ళ గురించి కాదు కదా. నీ ఇంటిలోనే నీకు కల్మిషం చేస్తానంటే అది ఎంతవరకు నువ్వు ముందుకు పోగలుగుతావు? పోలేవు కదా. ఇది ఎందుకు వస్తుంది? నీకు పక్క పంటున్న సోపదిగాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళే ఈ విధానంగా చేస్తారు. చేసి ముందుకు పోనీయరు. ఏ పనన్నా మొదలుపెట్టు. ఎందుకంటే నీ చక్రాలు ఏ విధంగా, నీ జాతక చక్రం ఎట్లా చూసినా పని సక్సెస్గానే ఉంటుంది, కానీ ఫెయిల్ అవుతావు. దృష్టి అసలుంటిది. అలా దృష్టి ఎవరి మీద పెడతారు? అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, బావ, మరిది, భార్య మీదకి పెడతారు. పెట్టి చేస్తారు. అది చేసేవారికల్లా మనకు తెలిసిపోతుంది. నువ్వు ఇట్లా పని పోతున్నావు, ఇవాళ వీళ్ళు చాలా మాకన్నా ముందు పోయేటట్టున్నాడు, వీళ్ళు పోనీయద్దు, పడగొట్టాలి, వీళ్ళని దేంట్లో కానీ పోనీయద్దు అనే ముందు పోకుండా చేసే విధానమే నరదృష్టి. ఆ దృష్టి నీ ఇంట్లో పోనీయకుండా నీ శరీరంలోకి ఇమిడిచ్చి నీ బంధువులతోనే నిన్ను దెబ్బ కొడతారు. ఆ విధానంగా కొట్టకుండా మీకు ఒక మంచి అద్భుతమైన యంత్రం ఇది. ఈ యంత్రాన్ని మీరే చేసుకోండి, ప్రయోగం చేసుకొని పెట్టుకుంటే మీరు దేనికైనా ముందుకు పోగలుగుతారు, దేనికైనా సాధించగలుగుతారు. అటువంటి ఎన్ని వచ్చినా సరే దాన్ని తట్టుకునేంత విధానం నీ శరీరంలో ఉంటుంది. ఈ విధానం, ఈ యంత్రము, దీని కింద మంత్రం కూడా ఉంటుంది. మీరు కాల్ చేస్తే నేను చెప్తా దీనికి ఏమేమి చేయాలి, ఏంటిది అనేది నేను చెప్పేస్తా. మీరు వాట్సాప్ కాల్కి వచ్చి చేస్తే నేను చెప్తా. చెప్పి మీకు ఎందుకు పోలేకపోతారు, ఏమైంది, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయండి. కింద నెంబర్ ఉంటుంది, నేను చెప్తాను మీకు. జై మాంకాల్ భైరవ్.